హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మామ్స్ డైరీ బై దీప్తి. ఈరోజు వీడియో బచ్చల కూర పప్పు సింపుల్గా టేస్టీగా చేసుకోవచ్చు. బ్యాచిలర్ కూడా చేసుకోవచ్చు. ఈ పప్పు హెల్త్కి చాలా మంచిది. ముందుగా ఒక టీ గ్లాస్ కందిపప్పు కుక్కర్లో వేసుకొని అందులో వాటర్ వేసుకొని శుభ్రంగా కడుక్కోవాలి పప్పుని. ఇలా 3 సార్లు కడుక్కొని పక్కన పెట్టేసుకోవాలి. పప్పుకు కావాల్సినవి 2 టమాటాలు, పచ్చిమిర్చి, బచ్చలాకు సన్నగా కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. మనం ముందుగా కడిగి పెట్టుకున్న పప్పులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు, ఒక చిన్న సైజు నిమ్మకాయ అంత చింతపండు, 10 పచ్చిమిర్చి, సన్నగా కట్ చేసి పెట్టుకున్న బచ్చల కూర, ఒక రెబ్బ కరివేపాకు, పావు టీ స్పూన్ పసుపు, ఒక టీ స్పూన్ ఆయిల్, ఒక పెద్ద గ్లాసు వాటర్ వేసి కుక్కర్ మూత పెట్టేసి స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టేసుకోవాలి. ఇలా 5 విజిల్స్ వచ్చేంత వరకు స్టవ్ మీద ఉంచాలి. పోపుకు కావాల్సినవి ఒక ఆనియన్, గుప్పెడు కొత్తిమీర, ఒక రెబ్బ కరివేపాకు, 4 రెబ్బలు చిన్న ఉల్లిపాయలు తీసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. ఒక కడాయి తీసుకొని స్టవ్ ఆన్ చేసి 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత 3 టేబుల్ స్పూన్ పోపు దినుసులు వేసుకోవాలి. సన్నగా కట్ చేసి పెట్టుకున్న చిన్న ఉల్లిపాయలు వేయాలి. ఈ చిన్న ఉల్లిపాయలు ముందుగా వేయటం వల్ల బాగా ఫ్రై అయ్యి పప్పు కమ్మటి స్మెల్ వస్తుంది. సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, ఒక రెబ్బ కరివేపాకు వేసి దోరగా ఫ్రై చేయాలి. గుప్పెడు కరివేపాకు, గుప్పెడు కొత్తిమీర వేసుకోవాలి. వేసుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఆనియన్స్ ఫ్రై చేయాలి. పోపు ఎంత ఫ్రై అయితే అంత టేస్టీగా ఉంటుంది పప్పు. ఇలా తిప్పుతూ ఉండాలి పోపుని. మనం ముందుగా విజిల్ తీసి పెట్టుకొని పప్పుని ఒక 2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని పప్పు గుత్తితో బాగా మెదుపుకోవాలి. మెదుపుకొని పక్కన పెట్టేసుకోండి.
బాగా మెదుపున పప్పును తీసుకొని పోపులో పప్పుని పోసుకోవాలి. ఇలా 2 మినిట్స్ పప్పుని ఉడకనివ్వాలి. ఈ పప్పు గరిటెతో కలుపుతూ ఉండాలి, అడుగంటకుండా ఉంటుంది. మొత్తం పప్పు ఉడుకుతుంది. స్టవ్ కట్టేసి పక్కకు తీసి పెట్టుకోవడం. చాలా టేస్టీగా పప్పు ఉంటుంది. బ్యాచిలర్ కూడా ఈ పప్పుని ఈజీగా చేసుకోవచ్చు.